బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాజాపై మరోసారి ఇజ్రాయెల్ భారీ దాడికి పాల్పడింది. ఈ వైమానిక దాడుల్లో హమాస్ కమాండర్ అలీ సహెల్ హతమైనట్లుగా తెలుస్తోంది. హమాస్కు చెందిన మరొక ఇద్దరు కీలక సభ్యులు కూడా ఈ దాడుల్లో హతమయ్యారు. మన్సూర్ సులేమాన్లను ఇప్పటికే ఇజ్రాయెల్ మట్టుబెట్టినట్లుగా తెలుస్తోంది. గాజా నగరంతో పాటుగా 100 చోట్ల ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో మొత్తం 61 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో పెద్ద సంఖ్యలో చిన్నారులు కూడా చనిపోయారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాకు వెళ్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ట్రంప్తో చర్చలు జరపబోతున్నారు. నిన్న మొన్నటి వరకు ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తత నేపథ్యంలో మనం చూసాం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో. ఇక కొంతవరకు సర్దుమణిగా అనేలోపు ఇటు గాజా మీద ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో వైమానిక దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. హమాస్కు చెందిన ఇద్దరు కీలక సభ్యులు మన్సూర్ అలాగే సులేమాన్ కూడా హతమయ్యారు. మొత్తం గాజా నగరంతో పాటుగా 100 చోట్ల ఈ దాడులు ఇజ్రాయెల్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంట్లో 61 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. సెతీ శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పక్కనే ఉన్నటువంటి అబూ అసీ అనేటువంటి పాఠశాల మీద కూడా ఈ దాడులు కొనసాగిన నేపథ్యంలో ఈ దాడుల్లో చాలామంది చిన్నారులు కూడా మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే డీటెయిల్స్ చూస్తున్నాం. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాకు వెళ్తున్నారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ట్రంప్తో చర్చిస్తారు. హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చించేందుకు ఖతార్కు మరోవైపు ఇజ్రాయెల్ తమ ప్రతినిధులను పంపుతామంటూ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఓవైపు భీకర దాడులకు పాల్పడుతూ మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాలకు సంబంధించి చర్చించేందుకు ఖతార్కు మా ప్రతినిధి పంపిస్తామంటూ ఇజ్రాయెల్ చెప్పడాన్ని ఎలా చూడాలి అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఈ భీకర దాడుల్లో చాలామంది చిన్న పిల్లలు కూడా మరణించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు కీలక కమాండర్లు హతమైనట్లుగా తెలుస్తోంది. మన్సూర్ అలాగే సులేమాన్ మొత్తం 61 మంది ఈ దాడుల్లో మృతి చెందారు. అయితే ఈ సెతీ శరణార్థుల శిబిరంపై టార్గెట్గా దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సెతీ శరణార్థుల శిబిరం మీద ప్రధానంగా దాడి చేసే ఉద్దేశంతో ఇజ్రాయిల్ ఈ దాడిని కొనసాగించినట్లుగా తెలుస్తుంది. అయితే పక్కనే ఉన్నటువంటి అబూ అసీ అనేటువంటి పాఠశాల మీద కూడా ఈ దాడులు కొనసాగిన నేపథ్యంలో అనేక మంది చిన్నపిల్లలు చనిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఈ దాడికి సంబంధించి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మేము శాంతి ఒప్పందాలు మాట్లాడుకుంటామని చెప్తున్నారు. ఓవైపు ఇప్పటికే అమెరికాతో ఈ కాల్పుల విరమణకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడేందుకు వెళ్తున్నారు నెతన్యాహు. ఇంకోవైపు చూసినట్లయితే ఈ అంశానికి సంబంధించి మేము మాట్లాడడానికి అవసరమైతే శాంతి నెలకొల్పేందుకు మేము చర్చిస్తామంటూ ఖతార్కు తమ ప్రతినిధులను పంపుతామంటూ ఇజ్రాయెల్ ఇప్పటికే చెప్పింది హమాస్తో మాట్లాడేందుకు. అయితే హమాస్ ఈ సందర్భంలో మరి ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఇంత భీకర దాడులు చేసి 61 మందిని పొట్టన పెట్టుకున్న తర్వాత, చిన్న పిల్లల్ని సైతం వారు పొట్టన పెట్టుకున్న తర్వాత హమాస్ ఈ చర్చలకు, శాంతి చర్చలకు, కాల్పుల విరమణ ఒప్పందానికి ఎంతవరకు ఒప్పుకుంటుందనేది ఒక ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఓవైపు హమాస్, మరోవైపు మనం చూస్తున్నాం హౌతీలకు సంబంధించినటువంటి దాడులు కూడా రెడ్ సీలో కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న రెడ్ సీలో ఒక భారీ నౌకను, వ్యాపార నౌకను హౌతీలు ధ్వంసం చేసిన విషయాన్ని మనం చూసాం. రాకెట్ లాంచర్ల ద్వారా చిన్న బోట్లలో వచ్చి ఒక భారీ వ్యాపార నౌకను ధ్వంసం చేశారు హౌతీలు. అయితే యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా ఇజ్రాయెల్కి సంబంధించి కానీ అమెరికాకి సంబంధించి కానీ ఒకవేళ నౌకలు ఏవైనా ఇటువైపు వస్తే ఖచ్చితంగా మేము ధ్వంసం చేస్తామంటూ ఓవైపు హౌతీలు ప్రకటించారు. ఆ సందర్భంలో ఇరాన్కి కొంత మద్దతుగాను సహాయంగాను నిలబడ్డటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మరోవైపు
ఇటు హమాస్తో కూడా యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో హమాస్తో కొంత కాల్పుల విరమణ ఒప్పందానికి మేము సంసిద్ధంగా ఉన్నామంటూ చాలా రోజుల నుంచి చర్చలకు సిద్ధం అంటూ మాట్లాడుతూనే ఉంది. మరోవైపు చూసినట్లయితే ఈ దాడులు కొనసాగిస్తూనే ఉంది. యుద్ధం సమయంలో కూడా చూసాం హమాస్ యొక్క వైఖరిని కూడా మనం చూసాం. హమాస్ ఇది ఒక కలిసి వచ్చే అంశంగా భావించింది. యుద్ధం సమయంలో కూడా మేము ఈ పరిస్థితుల్ని, ఈ పరిణామాలను మేము అనుకూలంగా మార్చుకుంటాం, ఇలాంటప్పుడు మేము మరింత పెద్ద ఎత్తున విజృంభిస్తామంటూ హమాస్ ప్రకటించింది. హౌతీలు కూడా మరోవైపు అదే ప్రకటించారు, మనం చూసాం. ఈ నేపథ్యంలో కొంత అమెరికాకు కానీ ఆ టైంలో ఇజ్రాయెల్కి కానీ హమాస్ కానీ, ఇటువైపు హమాస్ మరోవైపు హౌతీలు రెండూ కూడా కొరకరాన్ని కొయ్యగా మారినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి శాంతి చర్చలకు, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నామంటున్నారు. ఎంతవరకు హమాస్ దీనికి సంబంధించి సానుకూలంగా రెస్పాండ్ అవుతుంది? సానుకూలంగా చర్చలు జరుగుతాయా? ఇంత భీకర దాడుల తర్వాత హమాస్ సైలెంట్గా ఉంటుందా అనేది మరొక కీలకమైనటువంటి అంశంగా మారింది. మరి ఈ దాడులు ఎంతవరకు కొనసాగుతాయి? చర్చలు ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు ఓవైపు ట్రంప్తో నెతన్యాహు మీట్ అవబోతున్నారు, మరోవైపు హమాస్కి సంబంధించి ఖతార్కి మా ప్రతినిధి పంపుతామని చెప్తున్నారు. ఈ రెండు చర్చలకు సంబంధించి ఇప్పుడు కీలకమైనటువంటి అంశాలుగా మారాయి. ప్రపంచం అంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ముఖ్యంగా ట్రంప్తో ఏం చర్చిస్తారు, యుద్ధం తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది. ఈ ఇరాన్కి సంబంధించి ముఖ్యంగా తర్వాత అణ్వాయుధాలు ఒప్పుకోము, మేము విద్యుత్ని ఉత్పత్తి చేసుకోవడానికి మాత్రం మేము అంగీకరిస్తామంటూ ఇరాన్కి కొన్ని ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఒకవేళ కనుక ఇరాన్ ఆ ఒప్పందాలను మీరినట్లయితే మా సైన్యంతో ఫైట్ చేయాల్సి ఉంటుంది అంటూ అమెరికా చెప్పిన తర్వాత ఈ విషయానికి సంబంధించి ఇరాన్తో జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించి కూడా ఈరోజు కీలకంగా చర్చించబోతున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది ఓవైపు ఉత్కంఠను కలిగిస్తుంది. మరోవైపు ఇటు ఖతార్లో కూడా మేము చర్చలకు సిద్ధం హమాస్తో అంటున్నారు. ఇంత భీకర దాడి తర్వాత హమాస్ సిద్ధంగా ఉంటుందా చర్చలకు? వేచి చూడాల్సిన అంశం. మరోవైపు అసలు ఇజ్రాయెల్ ఎంతవరకు రెడీగా ఉంది ఒకవేళ హమాస్ మరొకసారి బరిలోకి దిగితే పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇలాంటి దాడులు 100 చోట్ల భీకర దాడులు చేసిన తర్వాత, వైమానిక దాడులు చేసి వాళ్ళ సభ్యులను 61 మందిని, 2 కమాండర్స్ను చంపిన తర్వాత, ఈ దాడిలో అనేక మంది చిన్నపిల్లలు కూడా మరణించిన తర్వాత మరి హమాస్ ఎలా రియాక్ట్ అవబోతుంది? ఈ దాడులకు ప్రతిఫలం ఏ విధంగా ఉండబోతుంది? ప్రతి దాడులకు ఏమైనా సిద్ధమయ్యే అవకాశం ఉందా? ఓవైపు దాడులు చేస్తూ మరోవైపు చర్చలకు మేము సిద్ధం అనడాన్ని ఎలా చూడాలి? ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఇజ్రాయెల్ వైఖరిని ఎలా చూడొచ్చు, ఈరోజు జరగబోతున్నటువంటి చర్చల ఫలితాలు ఎలా ఉండే అవకాశం ఉంది అనే అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాలను కూడా ఆర్టీవీతో షేర్ చేసుకోండి. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్స్ అని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.